అందరికీ నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రజెంట్ మనతో పాటు గెస్ట్గా ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు. నమస్తే అండి. నమస్తే మేడం. ఒకప్పుడు బాగా ప్రగల్భాలు పలికి హ్యాంగర్కున్న షర్ట్ వేసుకొస్తే అబ్బా కొడుకులు ఇద్దరు లేచిపోతారు అన్నట్టుగా మాస్ డైలాగులు పలికి మరి ఈరోజు కనీసం తనని వైఎస్ఆర్సీపీ పార్టీ ఆఫీస్లో కూడా రానివ్వట్లేదు అని చెప్పేసి ఈరోజు ధర్నా కూడా దిగాడు బోరుగడ్డ అనిల్. సో అసలు ఈ పరిస్థితి గురించి మీరు ఏమంటారు? ఆయన చూస్తుంటే ఇంకో శ్రీరెడ్డిని చూసినట్లుంది. ఆవిడ కూడా అంతే కదా, నన్ను గుర్తించండి, నా గురించి అసలు జగన్మోహన్ రెడ్డి పట్టించుకోవట్లేదు, వాళ్ళు కూడా మా పార్టీకి సంబంధం లేదా ఆమెను కూడా పక్కన పెట్టారు. కానీ వాళ్ళ పార్టీ కోసం ఆవిడ చాలా బరిదెగించిపోయి ఆ రోజున మాట్లాడింది. మరి ఈ రోజున బోరుగడ్డ అనిల్ని చూస్తుంటే కూడా అదే, ఇంకో ఎంతమందిని ఎన్ని విధాలుగా వీళ్ళకి ఎగ్జాంపుల్ చెప్పుకోవాలి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎంతమంది జీవితాలని ఈ విధంగా కాల రాస్తాడు. నువ్వు నిజంగా లాయర్గా చదివి ఒక దళిత బిడ్డగా ఉండి నిజంగా 10 మందికి ఆదర్శంగా నిలబడాల్సిన వ్యక్తివి. ఈ రోజున ఆడపిల్లను పెట్టుకుని ఎందుకు నీకు అక్కడ రోడ్డు మీద ఆడపిల్లల గురించి మాట్లాడు. నువ్వు ఈరోజు నీ ఇంటి ఆడపడుచుని తీసుకొని ఇంట్లో పక్కన కూర్చోబెట్టుకొని నువ్వు అలా చేయటం కరెక్ట్ కాదు కదా. నిజంగా మీరు లాయర్ అంటున్నారు, ఇంకోటి ఏదో అంటున్నారు, గతంలో మీరు మాట్లాడిన మాటలు కూడా ఉన్నాయి. మరి ఈ రోజున వాళ్ళు మాట్లాడుతున్న మాటలకు మీరు బాధపడుతున్నట్లుగా ఆ రోజున అందరం ఏ విధంగా ఆలోచించామనేది ఆయన తెలుసుకోవాలి. అంటే 9 నెలలు నేను పార్టీ కోసం జైల్లో కూడా ఉన్నాను, నాకు దక్కింది ఇదేనా గౌరవం అని చెప్పేసి ఆయన బాధపడుతున్నారు. సజ్జల రామకృష్ణారెడ్డి గారు రౌడీ షీట్ ఉందని చెప్పేసి రానివ్వట్లేదని కూడా ఆయన బాధను వ్యక్తం చేయడం జరిగింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏమైనా మంచోడా? ఆయన మీద ఎటువంటి కేసులు లేవా? ఈయన 9 నెలలే ఉన్నాడు, ఆయన 16 నెలలు ఉన్నాడు. మరి ఏం చెప్తారు? పార్టీ అధ్యక్షుడిగా పనికిరాడని పక్కన పడేయాలిగా మరి. అంతే కదండి. ఈ రోజున ఒక రౌడీ షీట్ అని వీడు అంటున్నారు వీళ్ళు, మరి బోరుగడ్డ అనిల్ అంటున్నాడు అది అసలు కోర్టు ఎప్పుడో కొట్టేస్తుంది, నా దగ్గర ఏం లేవు నా మీద అని ఆయన అంటున్నాడు. మరి జగన్మోహన్ రెడ్డి మీద కేసులు ఇంకా కొట్టేలేదు కదా, వీళ్ళు కొట్టేసినట్టు అన్నిటికీ చాలా ఉన్నాయి కదా కేసులు. ఇప్పుడు అలా చెప్పుకుంటూ పోతే సిబిఐ, ఈడీ ఇవన్నీ ఉన్నాయి కదా. మొన్న ఈ మధ్యన కూడా ఇంకా కేసులు నమోదైనాయి కదా. ప్రతిసారి ఒక పర్యటన పేరుతో మనుషులను లేపేయటం, అక్కడ ఏదో ఒకటి అపశృతి జరగటం, జగన్మోహన్ రెడ్డి మీద కేసు నమోదవటం. మరి దీనికి ఏం చేయాలి? సజ్జల రామకృష్ణారెడ్డి మీద కేసులు లేవా? ఆయన కొడుకు సజ్జల భార్గవరెడ్డి మీద కేసులు లేవా? ఇలా చెప్పుకుంటూ వెళితే వాళ్ళ మీద కేసులు ఉంటేనే పార్టీకి అర్హత అని పెట్టాడు జగన్మోహన్ రెడ్డి. బూతులు తిడితేనే మీకు ఇక్కడ పర్మిషన్ లోపలికి రావటానికైనా, నాతో మాట్లాడటానికైనా, నా మనసు దోచిన వాళ్ళు, నా మనసు గెలిచిన వాళ్ళే మరి నాతో కొనసాగాలి అని చెప్పి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ రూల్స్. మరి ఇన్ని రూల్స్ పెట్టుకున్న వాళ్ళకి ఈ రోజున ఎందుకు బోరుగడ్డ అనిల్ని మీరు పక్కన పడేస్తున్నారు? అంటే ఇదే క్వశ్చన్ని బోరుగడ్డ అనిల్ గారిని క్రాంతి అనే ఒక యాంకర్ అడిగినప్పుడు వాళ్ళకి సంబంధం ఏంటి, ఈ కార్బూర్ వెంకటరెడ్డికి అసలు సంబంధం ఏంటి, మా బంధం ఏంటో జగనానికి నాకు తెలుసు, ఆయన స్పెషల్ లాయర్ని పెట్టి నాకు బెయిల్ కూడా ఇప్పించారని చెప్పేసి అన్నారు. అంటే ఏంటి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి స్టాండ్ ఏంటి వాళ్ళ? మరి ఇప్పుడు మీరు చెప్పిన మాట ప్రకారం చూస్తుంటే ఇంకొక విజయసాయి రెడ్డిని చూస్తున్నట్లుంది. ఎందుకంటే విజయసాయి రెడ్డికి ఈ జగన్మోహన్ రెడ్డికి ఎలాంటి ఇద్దరి మధ్య కూడా మంచి సత్సంబంధాలు ఉన్నాయి అనేది కానీ, లేకపోతే వాళ్ళ ఫ్యామిలీతో అసలు విజయసాయి రెడ్డి ఎన్ని తరాలుగా తను జర్నీ చేస్తున్నాడు అనేది కానివ్వండి. మరి ఎందుకు ఈ రోజున సడన్గా అసలు జగన్మోహన్ రెడ్డి ఆత్మ, జైల్ మేటు, జగన్మోహన్ రెడ్డిని ఎప్పుడు విడిపోని బంధంగా అసలు ఉత్తరాంధ్రకి షాడో సీఎంగా పరిపాలన చేసిన విజయసాయి రెడ్డి ఎందుకు విడి వెళ్ళిపోయాడు? ఎందుకు రాజ్యసభ సభ్యత్వానికి కానీ లేకపోతే పార్టీకి కానీ రాజీనామా చేశాడు? అంటే ఆయన బయటకు వచ్చి సడన్గా ఒక సర్ప్రైజ్ ఇచ్చాడు వైఎస్ఆర్సీపీ పార్టీకి, మద్యం కుంభకోణం అనే పేరుతో. తర్వాత చూస్తే అతను చెప్పింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఒక క్వార్టరీ ఉందని. ఈ రోజున అలాంటి క్వార్టరీనే ఈ వ్యక్తిని కూడా దూరం చేయాలని చెప్పి చూస్తుందా బోరుగడ్డ అనిల్ని. ఇప్పుడు జగన్ ఏమో నా ఎస్సీలు, నా బీసీలు, నా మైనార్టీలు, నేను వాళ్ళ కోసమే బ్రతుకుతాను, కులం చూడం, మతం చూడం, ఏది చూడమని చెప్పారు. వీళ్ళు చూస్తుంది అదని చెప్పేసి క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి అయినా లేకపోతే ఇంకొక కారుమూరి వెంకటరెడ్డి అయినా, ఈ రోజున కారుమూరి వెంకటరెడ్డి ఆడియో వీడియో అది కాల్ వింటే కనుక దానిలో మీరు అతను చెప్పే మాటలు ఏంటంటే నాదేముంది, నన్ను ఎందుకు నువ్వు క్వశ్చన్ చేస్తావు అనేది, నాదేముంది అన్నాడంటే ఎవరో ఉండి చేపిస్తున్నారనే మాట వాస్తవం. ఆ ఉన్నది ఎవరు? మరి సజ్జల ఈ భార్గవరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి వాళ్ళు ఈ స్క్రిప్ట్ రైట్ చేసి ఇస్తారు వీళ్ళకంతా కూడా. ఆ రెడీ చేసేది వీళ్ళే, ఇచ్చేది వీళ్ళే, తర్వాత దాని గురించి మళ్ళీ వచ్చి చర్చించేది వీళ్ళే. జగన్మోహన్ రెడ్డి ఈరోజు మీటింగ్ పెడతాడు, మళ్ళీ దాని మీద మరుసటి రోజు సజ్జల రామకృష్ణారెడ్డి బయటకు వచ్చి మాట్లాడతాడు. ఈ విధంగా చెప్పుకుంటూ వెళితే వీళ్ళు గతంలో పోసాని కృష్ణమురళి అని ఇట్లా ఎవరెవరు చెత్తిట్టిచ్చారు, ఎవరెవరి మీద ఏ విధంగా కేసులు నమోదని, దాని వెనక ఎవరున్నారనేది కూడా బయటకు వచ్చింది. మరి వీళ్ళు ఈ రోజున ఈ బోరుగడ్డ అనిల్ అనే వ్యక్తిని పక్కన పెట్టడానికి కారణం సజ్జల రామకృష్ణారెడ్డి అనేదే కనిపిస్తూ ఉంది. మరి కాబట్టి ఈ రోజున వైఎస్ జగన్మోహన్ రెడ్డా లేకపోతే ఇంకొహరా
నా ఎస్సీలు నా బీసీలని ఒక దళితుడిని ఈ విధంగా ఇబ్బంది గురి చేస్తున్నారు. గతంలో మీకోసమే ఆయన ఈ రోజున మేమందరం అడుగుతున్నాం, ఎవరి కోసం చేసావు, ఎవరి కళ్ళల్లో ఆనందం కోసం చూసావు, ఎవరి కోసం నువ్వు మెప్పు పొందడానికి చూసావు. ఇప్పుడు అతనే అంటున్నాడు కదా, నాకు జగన్మోహన్ రెడ్డి మధ్య చాలా మంచి సత్సంబంధాలు ఉన్నాయి, నా కోసం లాయర్ని పెట్టాడని. మరి ఈ సకల శాఖల్ని ఆ రోజున మేనేజ్ చేస్తున్న ఈ సజ్జల రామకృష్ణారెడ్డికి తెలియదు ఆ విషయం. సజ్జల రామకృష్ణారెడ్డికి తెలియకుండానే జగన్మోహన్ రెడ్డి లాయర్ని పెట్టాడా? ఎవరు చూశారు ఈ కార్యక్రమాలు, ఎవరు చేశారు, ఎవరు హ్యాండ్ ఓవర్, ఇవన్నీ కూడా నడిచినాయి అనేది ఇంకా చాలా లోతైన విషయాలు బయటకు రావాల్సి ఉన్నాయి. మేడం, ఇప్పుడు సేమ్ ఇదే విధంగా కొన్ని నెలల క్రితం నందిగమ సురేష్ అనే వ్యక్తి కూడా బాధపడడం జరిగింది. సో అంటే జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మిన ప్రతి ఒక్కరికి ఇలా జరుగుద్ది అంటారా? ఏంటి అసలు జరిగిద్దా అంటే, ఈరోజు రక్తం పంచుకొని తన తోడబుట్టిన చెల్లెలు, కన్న తల్లి, రక్తం పంచి తనకు జన్మనిచ్చిన తల్లి, ఇంకొక వైపు చూస్తే రక్తపాతం చేసి బాబాయిని నరికి 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 చంపిన బాబాయ్, వాళ్ళ కూతురు సునీతారెడ్డి, వీళ్ళందరి చరిత్ర ఏంటి గతంలో? ఇప్పుడు షర్మిల గారు, వైఎస్ విజయలక్ష్మి గారు ఏం చేశారు? జగన్ని సీఎం చేయడానికి ఏ విధంగా పాదయాత్ర చేశారు, ఏ రకమైన మాటలు చెప్పారు, మరి భారతీరెడ్డి కూడా రంగంలో దిగి ఏ విధంగా ఆయన గురించి ప్రచారం చేస్తుందో అన్నీ చూసాం. మరి చివరికి వీళ్ళిద్దరు ఎక్కడ ఉన్నారు? షర్మిలాను విజయలక్ష్మి ఈడ్చి బయటికి గెంటేశాడు జగన్మోహన్ రెడ్డి. స్వయంగా మనకు గుర్తు తెచ్చుకుంటే ఒక పార్టీ ప్రోగ్రాంలో ఆ డయాస్ మీద నుంచి కన్నీటి పర్యంతం అవుతూ వైఎస్ విజయలక్ష్మి పార్టీకి సంబంధించిన ఒక అధికార పదవిలో నుంచి ఆవిడ రాజీనామా చేయమని బలవంతంగా సంతకం చేయించుకొని ఆవిడ కిందకు దింపేశారు. ఎందుకు చేశాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆ రోజున అలాగా? ఇతనే వారసుడు, ఇతనే ఉండాలి, నాకు మించి ఇంకెవరు నాతో పాటు నా వాళ్ళు ఉండకూడదు అనేది. మరి అదే ఆ రోజున కారణం అయితే, కన్న తల్లిని సొంత చెల్లినే పక్కన పడేసి సొంత చెల్లెల్ని నీచంగా మాట్లాడిచ్చి బూతులు తిట్టించి, ఇంకా అసలు ఎంత నీచంగా అంటే స్వయంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి రంగంలో దిగాడు ఇంకా తిట్టేందుకు. చూసాం కదా, పసుపు చీర కట్టుకుంది, మోకాళ్ళు అదేందో మోకరిల్లింది అని చెప్పేసి ఏదో మాట్లాడాడు. మరి ఇటువైపు చూస్తే సునీతారెడ్డి న్యాయం కోసం ఎలా జరుగుతుందో మనం చూస్తున్నాం. మరి ఇలా వీళ్ళందరూ ఇన్ని విధాలుగా ఉంటే మరి ఆఫ్టర్ ఆల్ మిగతా వాళ్ళు ఎంత? అంటే యూజ్ అండ్ త్రో. ఈరోజు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి వాడుకొని వదిలేయటంలో నెంబర్ 1 స్థానంలో ఉన్నాడు. ఏ మాత్రం కూడా సందేహం లేదు ఇది చెప్పటానికి. ఇలాగ బోర్డు అంతమంది ఎన్నో రకాలుగా ఆ పార్టీ నుంచి వెళ్ళిపోవటం జరిగింది. వెళుతూ ఏం చెప్పారో చూసాము. ఈ రోజు కూడా ఎమ్మెల్సీలు నీకు రాజీనామా చేసేస్తే మీరు ఎందుకు దాన్ని అప్రూవ్ చేయలేకపోతున్నారు? ఆమోదముద్ర వేయట్లేదు కదా వీళ్ళు. ఎందుకు చేయట్లేదు చెప్పండి? అంటే వీళ్ళు వాళ్ళని ఎన్ని రోజులు వాడుకోవాలి, ఎలా వాడుకోవాలని వాడకం జగన్మోహన్ రెడ్డి గారికి బాగా తెలుసు. తనకి లబ్ధి చేకూరే వరకు, వాళ్ళ వల్ల తనకు ఉపయోగం ఉన్నంత కాలం వాళ్ళ కోసం జగన్మోహన్ రెడ్డి ఇలానే ప్రవర్తిస్తాడు. ఆ తర్వాత ఈ విధంగా బయటికి గెంటేస్తాడు అనేది వాస్తవం. ఓకే, థ్యాంక్ యూ అండి. నమస్తే.